లైవ్ షోకి తిరిగి స్వాగతం. శివరామరెడ్డి గారు మాట్లాడండి. ఇంతకీ అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి జగన్ గారు మాట్లాడిన దానికి చాలా అదొక యాంగిల్ ఇదొక యాంగిల్, ఎట్లా మీరు వీటిని పోలుస్తారు? ఇప్పుడు జగన్ గారు మాట్లాడేది పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాడు. ఏదున్నా మీరు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మీరు ఇచ్చిన హామీల్ని తప్పకుండా చేయాలనే బాధ్యత ఆయన మీద ఉంది. డెఫినెట్ గా పబ్లిక్ అడుగుతారు కదా ఆయన దాన్ని. మీరు ప్రతిపక్షం అంటే ఏమి క్వశ్చన్. కానీ కోడెల గారి మీద అట్లా చేయటం పద్ధతి కాదు కదా. కోడెల గారు కూడా ఒక స్థానంలో ఉన్నప్పుడు నువ్వు అద్దం ముందు నిలబడు. ఒకవేళ ఈయన మాట్లాడాలని అనుకోండి, ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయన కూడా కొంచెం హుందాతనంగా ఉండాలి కదా. నువ్వు అద్దం ముందు నిలబడి జగన్ వెనకాల ఉన్నాడని ఒక పత్రిక రాసింది, మరి ఆయన అన్నాడని. మరి ఏం సార్ జగన్ వెనకాల ఉన్నాడు, తుని వెనకాల ఉన్నాడని కోడెల గారు అన్నట్టు రాశారు ఎవరు? కాదు, జగన్ గారే ఉన్నారు అని. ఇప్పుడు మనం అసెంబ్లీలో కూడా చూస్తున్నాం వాళ్ళ పరిస్థితి. ఊరికే అదేదో ఈ కాల్మని దాని గురించి అడిగితే రోజా గారిని 1 year సస్పెండ్ చేసేది, ఎవరినో అడ్డం పెట్టి ఆయన ప్రవర్తన చూస్తున్నాము. ఇంతకుముందు గతంలో 99 ఎలక్షన్ల ముందు ఎవరింట్లో బాంబులు వేలు ఎవరు చనిపోయినారో ఆ కేసుల్లో కూడా ఆయన తిరిగినాడని జగమెరిగిన సత్యము. మరి దాంట్లో ఆయనకి నేను అస్సలు నాకు ఎవరు లేదు, నేను క్రిమినల్ కాదు అని అనుకుంటే ఒక స్థానంలో ఉన్నాడు కాబట్టి కామెంట్ చేయలేము. కానీ ఆయన మెంటాలిటీ ఎట్లుందనేది అక్కడ లోకల్ గా నర్సరావుపేటలో ఆయన పోటీ చేయకుండా ఇంకో దగ్గరికి పోయి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందండి? ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాదని. కాబట్టి ఒకవేళ ఆయన ఒరిజినల్ గ్రామం అటు వెళ్ళిందని వెళ్ళి ఉండొచ్చుగా. అది వెళ్ళినారు, ఇది గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లోక్సభ సభ్యులు సీనియర్ నేత లైన్ లో ఉన్నారు. సుఖేందర్ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం. చెప్పండి సార్. కొమ్మినేని గారు, ఈ రిజర్వేషన్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా తాత్కాలిక ప్రయోజనాలకు మనం ఎన్నికల ప్రణాళికలో పెడుతున్నాము. ఇవన్నీ అవే గుదిబండలుగా మనం మెడకు చుట్టుకుంటాం. మారుతున్నాయి, కరెక్ట్. ఇది ఎందుకంటే చట్టాలు, రాజ్యాంగం, న్యాయం ఇవన్నీ ఒకవైపు మనం వాటిని గౌరవిస్తూనే వాటికి వ్యతిరేకంగా మనం ఎన్నికల ప్రణాళికలు ఏ పార్టీ పెట్టినా సరే అవి అమలు కానటువంటివి అనేది మనం కేవలం తాత్కాలిక ప్రయోజనాల కొరకు పెట్టేటువంటి హామీలే మనం మెడకు చుట్టుకుంటున్నటువంటి విషయాలు. దీంట్లో ఇప్పటికైనా రాజకీయ పార్టీలు వాస్తవాల మీద మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అధికారం కొరకే మనం ప్రయత్నాలు చేయడం మానేసి కొన్ని విషయాలు ఎవరు మాట్లాడతారు? పలానాడు మీరు మాట్లాడతారా? మీరు కాంగ్రెస్ పార్టీ మానద్దా? మాట్లాడండి. నేను ఒక విషయం చెప్తాను కొమ్మినేని గారు, ఎప్పుడు కూడా నేను నా జీవితంలో జరిగే వాస్తవాలనే నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తాను. ఎవరన్నా ఈ విషయం చెప్పమంటే కూడా చెప్తాను. అదే ఈ బాబు ఇది అయింది, ఇది కాదు, ఇది కాదని చాలా స్పష్టంగా చెప్తాను. వాడిని ప్లీజ్ చేయడానికి మనం తప్పులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాజకీయాల్లో మనం ఏం చేస్తున్నాం, ఇంకా ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఇంకా కూడా మనం ఓట్ల కొరకో లేకపోతే మన వారసులను ప్రమోట్ చేయడానికో ఈ రకరకాలైనటువంటి ఈ గేమ్స్ వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటి విషయం మనం అందరం కూడా. డైరెక్ట్ గా మాట చెప్పండి. ఇప్పుడు ఈ జగన్ క్రిమినల్ ఏమో చంద్రబాబు గారు అంటున్నారు, నువ్వే నెంబర్ 1 క్రిమినల్ ఏమో జగన్ గారు అంటున్నారు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేమో ఇద్దరి మీద మాట్లాడారు. దీని మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. ఒక్క విషయం మాత్రం నీకు వాస్తవాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ అపవాదులు వేసినా తప్పే, తెలుగుదేశం మీద జగన్ గారు అపవాదు వేసినా ఇది రాజకీయంగా కాపులని వీళ్ళని ఏమనలేక, ఉద్యమాన్ని ఏమనలేక చంద్రబాబు ఆయన మీద నెట్టేస్తున్నాడు, ఆయన ఈయన మీద నెట్టేస్తున్నాడు. ఎవరిని అనలేక ఈయనకు భవిష్యత్తులో రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం ఉంది కాబట్టి గోడ మీద పిల్లిలాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇది వాస్తవం. ఇంకా నాకు అవగాహన లేదు, నేను దీంట్లో బీసీలలో కాపులు కలిస్తే ఏమొస్తుందో తెలియదు నాకు అనేటువంటి విషయం ఒక పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకొని చెప్తే అసలు వీళ్ళు రాజకీయాలకి సినిమా ఈజ్ డిఫరెంట్, పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. డైలాగులు కొట్టినా వాళ్ళు సపోర్ట్లు కొడతారు. అదే ఇక్కడ ప్రజలతో కొట్టించుకుందామంటే చాలా కష్టమైంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాళ్ళ యొక్క మాటలు నమ్మొద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. హామీలు ఇప్పుడు ఏవైతే సుఖేందర్ రెడ్డి గారు చెప్పారో మీరు చేశారు, నేను అట్లా కాదు. ఎలక్షన్ కమిషనే ఎవరైతే హామీలు ఇచ్చి ఆ 5 years పీరియడ్ లో వాళ్ళు చేయలేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆ పార్టీకి రుణమాఫీ మీద అడిగారు, అప్పుడు మేము చేసేస్తాం అన్నారు,
మరి చేసేస్తామని ఎలక్షన్ రాయించారు కదా, అయిపోయిందా లేదా అంటే మేము ఇట్లా చేస్తామని అప్పుడు చెప్పామా అని అంటున్నారు, చేస్తున్నారు కదా, వాళ్ళకి తోచిందే చేస్తున్నారు. దానికి ఎవరు పార్టీ అయినా ఇట్లా ఆచరణ అప్పుడు మీ పార్టీ కూడా నిలబడదు. పార్టీ అయినా కానీ నా పార్టీ ఇంకో పార్టీ అని చెప్పడం లేదు. ఏ పార్టీ అయినా కానీ మేము ఏమంటున్నామంటే సార్ 50% పైగా రిజర్వేషన్లు కల్పిస్తాము, బీసీలకు ఇబ్బంది కాకుండా కల్పిస్తాము అని చంద్రబాబు నాయుడు అంటాడు. అది ఎట్లా సాధ్యం చెప్పండి అంటున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం రాజ్యాంగ సవరణ చేసి తమిళనాడు తమిళనాడు వేరు, తమిళనాడులో కూడా ఇప్పుడు పునఃసమీక్షలో ఉంది. నేను చెప్తాను సార్, ఇవాళ 69.5% ఏ విధంగా ఉందంటే ఆ రోజు వాళ్ళు గణాంకాలు చేసుకుని సుప్రీంకోర్టును కొంతవరకు సంతృప్తి పరచగలిగినారు. కానీ అది కూడా ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. దేశంలో ఒక తమిళనాడులో మాత్రమే 69%. నేను ఏమంటున్నానంటే ఇవాళ సార్ కాపు సోదరులు దయతో అర్థం చేసుకోండి, ఇది మోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. 50% దాటి రిజర్వేషన్లు ఇవ్వాలంటే గణాంకాలు కావాలి. ముఖ్యంగా రిజర్వేషన్లు కావాలంటే సామాజిక వెనుకబాటుతనం ఉన్నట్టుగా రుజువు చేసుకోవాలి. ఇవన్నీ చేయకుండా ఒక్క నిమిషం సార్, ఇవాళ రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తామంటే అది మోసం మాత్రమే. రాజ్యాంగ సవరణ జరగదు. ఒకవేళ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా జరగదు. 9వ చంద్రబాబు గారికి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి? ఏం లేదు. చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తా ఉన్నారు కాబట్టి కాపులారా మీరు సామాజిక వెనుకబాటుతనాన్ని రుజువు చేసుకోండి, అట్లా మాత్రమే రిజర్వేషన్లు పొందగలుగుతారు. లేకపోతే ఈ రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ రాజకీయ పార్టీలు అన్ని కూడా కాపులను మోసం చేస్తున్నాయి, అది గమనించండి అంటున్నాను. రైట్, ఓకే. కృష్ణారావు గారు, అలాగే కృష్ణమోహన్ గారు, అదేపల్లి శ్రీధర్ గారు, శివరామరెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, హరిరామజోగి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.